గతాన్ని నుంచి భవిష్యత్తుకు ఒక స్ఫూర్తి పొందాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. మిత్రులారా, మనందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రానికంటే ముందు పుట్టలేదు. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ ఒకటి ఉన్నది. మిగతా అన్నీ కూడా మనము తెచ్చిన స్వతంత్రము, మనము ఇచ్చిన రాజ్యాంగము, మనం ఈ దేశాన్ని బలోపేతం చేస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే స్లోగన్ తీసుకొని ఈ దేశానికి ఒక ప్రమాదకరమైన పార్టీలుగా తయారవుతున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఐడియాలజికల్ కనెక్ట్, భారతదేశం యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఎత్తుకుతే గ్రామీణ ప్రాంతాలలో, పల్లె సీమల్లో ఈ భారతదేశం యొక్క ఆత్మ ఉన్నది అని బలంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనని, సిద్ధాంతాన్ని విశ్వసించే పార్టీ ఈరోజు వికారాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా పార్టీ అధ్యక్షుల శిక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికీ పార్టీ యొక్క విధానమే కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్కన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి, ఈ దేశంలో పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మీ శిక్షణకు ఒక ప్రత్యేకమైన సమయం ఇది. అందుకే ఈ శిక్షణ అనేది 10 రోజులు ఇక్కడ ఉండడం అనేది మీరు శిక్షగా భావిస్తే దీనివల్ల 0 ప్రయోజనం. ఈ శిక్షణ అనేది మీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రజా సమస్యల పరంగా మీకు ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీ అవకాశాలు మెరుగుపడడానికి కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అప్పుడే మిత్రులు మా సెల్ ఫోన్లో సిగ్నల్ రావడం లేదు అన్న ఆలోచన చేస్తున్నారు. కొంతకాలం మీకు సిగ్నల్ లేకపోతే ప్రజలతో ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా ఒక గొప్ప అనుభూతి. మొదటి రోజు అలా అనిపిస్తుంది, రెండవ రోజుకి అలవాటు అవుద్ది, మూడవ రోజుకు అదే ఇష్టం అవుద్ది. కాబట్టి మీరందరూ, మనమందరం, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు ఎవరైనా, ఎవరికి వారసత్వంగా హోదాలు రాలేదు, వారసత్వంగా హోదా రావడానికి అవకాశం ఉన్న వైఎస్ షర్మిల గారి వేదిక మీద ఉన్నారు. కానీ వారసత్వంగా వారేది తీసుకోలే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి, జాతికి అంకితం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, దేశ నాయకత్వానికి అండగా నిలబడి
ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీసిండ్రు. అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి. కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతోనే రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టమనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఆ రకంగా వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నా. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనము అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్దలాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు వితిన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తుండ్రు లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు, ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే
తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళందరూ వీలైనంత మేరకు నేను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా పర్వాలేదు మన దగ్గరికి అయితే వచ్చిండు కదా, తను చెప్పే ఆలోచన పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది కదా, మనందరం కలిసి పనిచేస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుంది కదా, మనం 5-10 మంది నాయకులం పోటీ పడ్డోళ్ళము పోట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తే సరిగ్గా 2.5 సంవత్సరాలలో మనం కాంగ్రెస్ పార్టీని 2.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు తీసుకెళ్లగలిగినాము. మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను వేసుకునే ముందు డిజిటల్ మెంబర్షిప్, అంతకుముందు మెంబర్షిప్ బుక్లు ఇస్తే ఊర్లో కూర్చొని ఒక నాయకుడు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళందరి పేర్లు రాసి మెంబర్షిప్లు ఇచ్చేది. అట్లా కాదు, డిజిటల్ మెంబర్షిప్ చేయాలని ఏఐసిసి ఆదేశించినప్పుడు పద్ధతి ప్రకారంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి మనిషిని కలవండి, చేరతామన్న వాళ్ళనే పార్టీలో చేరించుకోండి అని చెబితే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం అంతా ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త అనేసి మనం పంపించి 119 నియోజకవర్గాలలో ఒక క్రమ పద్ధతిలో మెంబర్షిప్ చేస్తే 42 లక్షల మెంబర్షిప్లు మనకు అయినాయి. సరిగ్గా 60 రోజుల్లో 42 లక్షల మందిని పార్టీలో డిజిటల్ మెంబర్షిప్ చేసినాము. ఢిల్లీకి అనుమానం వచ్చింది వీళ్ళు ఊరికే ఏదైనా ఈ వివరాలు సేకరించినమని. దాంట్లో ఇంటి పేరు, సొంత పేరు, ఊరు పేరుతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా, అందులో మొబైల్ నెంబర్తో పాటు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ మెంబర్షిప్ ఆమోదించేటట్టు మనం యాప్ తయారు చేసినాం. ర్యాండమ్గా కొన్ని వేల ఫోన్లకు మన వాళ్ళు ఏఐసిసి నుంచి క్రాస్ చెక్ చేసిండ్రు ఈ నెంబర్ సభ్యత్వం ఏమైనా బోగస్ ఉందా లేకపోతే నిజమేనా అని. 100% పర్ఫెక్ట్ మెంబర్షిప్ వచ్చింది. అత్యధికంగా చేసిన వాళ్ళకు, ఏ గ్రామంలో అత్యధికంగా చేసిండ్రో ఆ గ్రామాల మెంబర్షిప్ చేసిన సభ్యులను మనం గాంధీ భవన్ పిలిపించి వాళ్ళకి శాల్వా కప్పి సన్మానం చేసి రాహుల్ గాంధీ గారితో ప్రతి ఇండివిజువల్కి ఒక ఫోటో తీయించడం జరిగింది. ఈరోజు పార్టీ సభ్యత్వం బాగా చేసి పార్టీ గౌరవాన్ని పెంచిన పని చేసిన వాళ్లకు రాహుల్ గాంధీ గారిని ఆనాడు గాంధీ భవన్లో మనం కల్పించడం జరిగింది. మహేష్ గౌడ్ గారు ఆ రోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేసింది. ఆ రోజు క్షేత్రస్థాయిలో నేను సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు పర్యటిస్తుంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ వదలకుండా అక్కడ కూర్చొని సమస్యలతో వచ్చేటోళ్లను, పంచాయతీలు పెట్టేటోళ్లను, రకరకాల విన్యాసాలు చేసేటోళ్ళు అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ గాంధీ భవన్ దగ్గర కాపలాగా ఉన్నాడు. కాబట్టి నేను పిసిసి అధ్యక్షుడిగా, వారి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ పార్టీ అధికారంలోకి రావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేసినాం. ఈ నేపథ్యంలో ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అవకాశం వచ్చింది. మేము అధ్యక్షులం అయిపోయినాం కాబట్టి ఇంకా మేము జీవితంలో కష్టపడాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే మీ అవకాశాన్ని మీరు జారవిడ్చుకున్న వాళ్ళే అవుతారు. ఇవాళ అక్కడ సత్యం ఎమ్మెల్యే అయినా, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయినా, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అయినా, వీళ్ళందరూ ఆనాడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసింది కాబట్టి, రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, వీళ్ళందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాగా పనిచేసింది కాబట్టి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. ఊరికే రాలే వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు. చాలామంది ఈరోజు మీరు జిల్లా పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళని చూడండి. వీలైనంత మేరకు వాళ్ళకి శాసనసభ టికెట్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇంకొక దగ్గర ఎక్కడనో ఒక అవకాశం ఇచ్చినాం. ఫ్రంటల్స్, నేను ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఫ్రంటల్స్ చైర్పర్సన్స్గా తీసుకోండి అని నేను పిలిచి అడిగితే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు. మా స్థాయి అంతగా పడిపోయింది అనుకుంటున్నారా? మేమేదో నీ అదృష్టం బాగుండి పీసీసీ అయినావు, మేమే పీసీసీ అధ్యక్షులం అయ్యేటోళ్ళం, ఫ్రంటల్స్ తీసుకోమంటారా అని. ఆ రోజు ముందుకొచ్చి తీసుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం 37 మంది ఫ్రంటల్స్కు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఫ్రంటల్స్కి
బాధ్యత తీసుకోకపోవడం ఏమైందో. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చినాం, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేషనల్ రాజ్యసభ ఇచ్చినాం, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్కు ఈరోజు శాప్ చైర్మన్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి పార్టీ బాధ్యత తీసుకున్న వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఈరోజు 67 మంది కార్పొరేషన్ చైర్మన్లు అయ్యిండ్రు అని అంటే పార్టీ బాధ్యత చేసిన వాళ్ళని ఎతికి మరీ వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. మీకందరికీ కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మనం ఎంత బాగా చదువుకున్నా సంవత్సరానికి ఒకటేసారి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలలో మన రిజల్ట్ తెలుస్తుంది. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. ఆల్రెడీ ఒక మెరిట్ కోటాలో మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినరు. జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వడం అనేది మీకు ఎన్నో డోర్లు ఓపెన్ అయిపోయినాయి. నన్ను కలవాలన్నా, లేకపోతే పిసిసి అధ్యక్షుడిని కలవాలన్నా, లేకపోతే సచిన్ సావంత్ గారిని కలవాలన్నా, ఏఐసిసి సెక్రటరీ గారిని కలవాలన్నా మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకపోతే మీకు అంత సులువు కాదు. ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినారు కాబట్టి ఒక 50 మందిని రూమ్లో కూర్చోబెడితే జాతీయ స్థాయి నాయకులందరితో ఈరోజు మీరు ప్రత్యక్షంగా కొన్ని గంటల సమయము వాళ్ళతో కలిసి మాట్లాడడానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవి చాలా డోర్లు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ అయిపోతాయి. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చుంటారు, రేపు పొద్దుగాల ఇదే రూమ్లో మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి కూర్చుంటారు, రేపు పొద్దుగాల ఇదే రూమ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చి మీతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతే జాతీయ నాయకత్వం మొత్తాన్ని మీరు ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో మాట్లాడడానికి, మీ అనుభవాలను లేకపోతే మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా అక్కడ వెడమ బొజ్జున్నాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. నేను ఆదిలాబాద్లో నాగోబా జాతరకి వెళ్ళినప్పుడు ఆయన ఒక సామాన్య కార్యకర్త అక్కడ ఆ గుడి దగ్గర కొన్ని ఏర్పాట్లల్లో చాలా యాక్టివ్గా కనిపించిన. ఆయనకేం పెద్దగా నాకు తెలిసి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఏందా ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా, ఆ ఇంట్లో ఉంటారు, గదే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్. కానీ క్రియాశీలకంగా కనిపిస్తే ఎవరో ఆ పేరు కనుక్కొని ఎవరికో చెప్తే పేరు రాసుకుంటే తర్వాత పిలిపించి ఓ చిన్న బాధ్యత ఇచ్చి అక్కడి నుంచి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యండి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్కున్న బలం అలాంటిది. ఏమీ లేదు వాళ్ళకి. ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, చాలా వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఉండొచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కులం ఉన్నోళ్ళు ఉండొచ్చు, కులం కొంచెం చిన్న చూపు చూస్తారని బాధ కలిగేటోళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు. అన్నిటికీ మించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మీ దగ్గర ఉంది, అది అన్నిటికంటే విలువైంది. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. ఈ పదవిని పొదుపుగా వాడుకొని, పదవిని ప్రజల కోసం వినియోగించి, పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీయో, ఎంపీయో, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది తొలిమెట్టు మీ రాజకీయ జీవితంలో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది మీ రాజకీయ జీవితంలో ప్రతివాడికి ఒక కోరిక, ఒక ఆలోచన, ఒక పట్టుదల ఉంటుంది. కానీ అది చేరుకోవడానికి, అది సాధించుకోవడానికి చాలామందికి అవకాశాలు రావు. ఈరోజు మీ జిల్లాలోనే ఎంతమంది పోటీ పడి ఉంటారో మీకే తెలుసు. మరి అంతమందిలోకి వెళ్ళి పార్టీ మీకు అవకాశం ఇచ్చిందంటే సంపూర్ణమైన విశ్వాసం మీ మీద పెట్టుకున్నది పార్టీ. మీరు ఆ విశ్వాసాన్ని దెబ్బతీయకండి. జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే నచ్చనోళ్లను అడ్డు తొలగించుకోవడం కాదు, నచ్చనోళ్లను కూడా దారిలోకి తెచ్చుకోవడమే జిల్లా పార్టీ అధ్యక్షుడి యొక్క బాధ్యత. మీరు చాలా చూసి ఉంటారు, ఎన్నికల కంటే ముందు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా మేము ఎవరిని బయటకు పోనీయకుండా అందరిని ఏదో ఒక రకంగా లాక్కొచ్చి అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో రకాలుగా అందరినీ సమన్వయం చేసుకుంటే ఈరోజు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాము. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మన మెజారిటీ 2%. 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మిగతా పార్టీ కంటే మన మెజారిటీ 4%. 2 సంవత్సరాల 2 నెలల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
మన మెజారిటీ మిగతా పార్టీ కంటే 12%. మనకు రెండో స్థానం ఉన్న వాళ్లకు అసెంబ్లీలో 2%, మనకు రెండో స్థానంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4%, మనకు రెండో స్థానంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో 12%కి ఈరోజు మన మెజారిటీ పెరిగింది అని అంటే ఇది కార్యకర్తల యొక్క శ్రమ, ప్రజలకు మన పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసము. ఈరోజు నమ్మకం, విశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి. మీరిక్కడ సమన్వయం చేసుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. పార్టీ విధానం ఏందనేది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి గతమే కాదు భవిష్యత్తు కూడా ఉన్నది. భవిష్యత్తు దేశానికి సంబంధించిన భవిష్యత్తు. ఈ దేశంలో కాంగ్రెస్ని, ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఉండడానికి సొంత ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళి ఉండాలనో అర్థం కాల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి 10 జన్పత్లో పోయి ఉన్నాడు. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్లకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంతకాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ మీద ఉన్నది. ప్రభుత్వంగా మేము సంక్షేమాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం, విధానపరమైన నిర్ణయాలు తీసుకుందాం. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. 40 సంవత్సరాల నుంచి మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద ఎన్నో పోరాటాలు జరిగి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అమలు జరగకపోతే ఏబిసిడి వర్గీకరణ మాదిగ ఉపకులాలలో అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1గా నిలబడ్డది. ఇవన్నీ కూడా మన సక్సెస్ స్టోరీస్. అంటే సంక్షేమం ఇల్లో, పెన్షనో, లేకపోతే స్కూల్ ఫీజులో ఇవే కాదు. సామాజిక రుగ్మతలైన సమస్యల్ని మనం పరిష్కరించినము, వర్గీకరణ చేసినాము, కులగణన చేసినాము. 42% బీసీలకు స్థానిక సంస్థలలో మనం రిజర్వేషన్లు ఇస్తామంటే సర్పంచులలో 49.83% సర్పంచులను చేసినాము. మున్సిపల్లో 63% ఓబీసీలను ఇవాళ మనం కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా చేసినాం. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే సాధ్యమైనవి. ఇంత గొప్ప ప్రణాళికలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నారు. ఇది అత్యంత కీలకమైన బాధ్యత. ఇక గౌరవం గురించి మిత్రుడు వంశీ, మీరు గౌరవంగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలన్నాడు. ఐ డు అగ్రీ, 100% నేను ఆమోదిస్తా మాటతో. మీకు గౌరవం ఎప్పుడు వస్తుంది అని అంటే నా అనుభవంతో చెప్తున్నా, పైరవీలు చేయకపోతే వస్తుంది.
అంశాల పట్ల స్పష్టంగా మీరు మాట్లాడితే మీ గౌరవం మీకు నిలబడుతుంది. మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల తిరిగినరు అనుకో, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకుండా పైరవకారులుగా మీకు ఎప్పుడైతే ముద్ర పడుతుందో అప్పుడు మీరు అందరికీ చులుకాన లోకు అవుతారు. ఆబ్లిగేషన్స్ ఆర్ ఒబ్లైజ్డ్. ప్రజా సమస్యల్ని మీరు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చి చెప్పి పరిష్కరించవచ్చు. అవి ప్రజా సమస్యల పరిష్కారంగా ఉండాలి తప్ప పైరవీలుగా కనిపించకూడదు. మీరు పైరవీలకు ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షులు దూరంగా ఉంటారో గౌరవం అదే నడుచుకుంటూ వస్తుంది. మీకు గౌరవం ఎక్కడికి పోదు. గౌరవం ఆటోమేటిక్గా మీరు పైరవీలు మానేసి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మర్యాద ఇస్తారు, మీరు చెప్పింది చేస్తారు. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల మీరు మొదలు పెట్టినరో ఏముందిలే నిలబడతాడు, ఏముందిలే ఆయన వస్తే రోజు ఎదురేగుతామా, ఇట్లాంటి చీత్కారాలు వస్తాయి. కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడం వేరు, సొంతంగా కొన్ని పైరవీలు చేయాలన్న ఆలోచన వేరు. ఈ రెండింటికున్న ఒక థిన్ లైన్ మీరు అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మన గ్రామాలలో కొంతమందిని చూడంగానే వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి పంపిస్తాం. ఏంటంటే వాళ్ళకున్న క్యారెక్టర్ని బట్టి మనం వాళ్ళు రెస్పెక్ట్ చేస్తాం, పొజిషన్ని బట్టి కాదు. మీరు కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లుగా మీ క్యారెక్టర్ని మీరు ప్రూవ్ చేసుకుంటే అది ఎవరైనా, ఈరోజు సచిన్ రావు గారు ఉన్నారు, ఆయనకేం హోదా లేదు, కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సచిన్ రావు వస్తే ఫస్ట్ సచిన్ రావు గారు మీరు రాండి, ఏం పని మీద వచ్చి ఏందని అడిగి మాట్లాడతారు. ఎందుకు? దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. He doesn't have any personal agenda. He don't ask any personal favor. He is not trying to get something from anyone who is having position or anything. Just he is serving. He is serving. That's all. If you people also you are going to serve for poor people or party, definitely you will get that respect. I'm assuring you. నేను 20 ఏళ్ళు 2006లో నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ అయినా, 2007లో ఎమ్మెల్సీ అయినా, 2009లో ఎమ్మెల్యే అయినా, 14లో ఎమ్మెల్యే అయినా, ప్రతి జూన్లో 2006 జూన్ నేను జడ్పీటీసీ, 2007 జూన్ నేను ఎమ్మెల్సీ, 2009 జూన్ నేను ఎమ్మెల్యే, 2014 జూన్ నేను రెండోసారి ఎమ్మెల్యే, 2019 జూన్ నేను ఎంపీ, 2021 జూన్లో నేను పీసీసీ ప్రెసిడెంట్ను, 2023 డిసెంబర్లో నేను ముఖ్యమంత్రిని. సరిగ్గా 16 సంవత్సరాలలో ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అవకాశం వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా. నేను ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద అందరితో కొట్లాను. ఏ రోజు కూడా శ్రీధర్ బాబు గారు అప్పుడు ఇప్పుడు మంత్రి, వారిని అడుగుని, వారు నాకు మంచి మిత్రుడు, ఏ రోజన్నా చిన్న పని అయినా, రాజశేఖర రెడ్డి గారికి నేనంటే బాగా ఇష్టం, నేను కనిపిస్తే వాటి హీరో అని కొట్టి మాట్లాడటం నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఏ రోజు కూడా వారితో నాకున్న ఇంటిమసిలా ఏ రోజు పర్సనల్ ఫేవర్ అడగలే. నా కౌన్సిల్ స్పీచెస్ తీసుకోండి, ఎందుకంటే వారు అప్పుడు నేను బడ్జెట్లో ఫస్ట్ బడ్జెట్ వారు రెండోసారి ప్రభుత్వం వచ్చినాక నేను మాట్లాడింది ఉంటుంది. యూట్యూబ్లో మీకు ఎక్కడన్నా ఉండొచ్చు, చూడండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేచి ఎంత గౌరవంగా రిప్లై చేసిండ్రు. అంటే ఏ రోజు కూడా మేము పైరవీల వెనకాల పరిగెత్తలేదు, సమస్యలను లేవనెత్తినము, కొట్లాడినాం. కాబట్టి అవకాశం వచ్చింది. మీకు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఉన్నది, పార్టీ ఉన్నది తెలంగాణలో బలంగా. ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుల్ని, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలని స్ఫూర్తిగా తీసుకోండి. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలకు ఇక్కడ మీకున్న కంఫర్ట్కు ఉన్న తేడాన్ని మీరు గమనించండి. అందుకే ఈరోజు పరిపాలన పరంగా 2 రాష్ట్రాలుగా విడిపోయిన మన ఆలోచనలు, పార్టీని 2 రాష్ట్రాలలో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే మనకు ప్రయోజనము, మనం బలంగా ఉంటే వాళ్లకు ప్రయోజనము. ఈ 2 రాష్ట్రాలు కలిసి ఎదగాలి, కలిసి అభివృద్ధి జరగాలి. ఈ 2 రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మనం వ్యవహరించాలి. 2 రాష్ట్రాల జిల్లా పార్టీ అధ్యక్షులు సంపూర్ణమైన బాధ్యతతోని ఈ రోజు నుంచి పునరంకితం కావాలి. నిన్నటి వరకు మీకు ఎవరితోనైనా సమస్య ఉండొచ్చు, మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా
బాధ్యత తీసుకున్నారంటే మీ వయసుతో సంబంధం లేదు. ఆ జిల్లాకు మీరే కుటుంబ పెద్ద. మీరు కుటుంబ పెద్ద అంటే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలతోని, ఎన్నో రకాల ఆలోచనలతోని కుటుంబంలో సభ్యులు ఉంటారు. వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవడమే మీ యొక్క విజయం. మీరందరూ ఖచ్చితంగా బాగా చేస్తారని, బాగా చెయ్యాలని, చేసే క్రమంలో మా అందరి సంపూర్ణమైన సహకారం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నో మంది పోటీ పడ్డా మీరు అధ్యక్షులుగా అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి, ఆదర్శంగా ఉండాలి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యమంత్రి గారికి అంటే మాటలలో చెప్పలేనంత కృతజ్ఞతలు